limit x tends to 1 x to the power of m minus 1 by x to the power of n minus 1. మనం ఇప్పుడు దీన్ని మోడిఫై చేద్దాం. implies limit x tends to 1 x to the power of m minus 1 divided by some x minus 1 is divided by x to the power of n minus 1 divided by x minus 1. నేను ఇలా రాశాను అనుకో, దీని వాల్యూ ఏమీ చేంజ్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనము కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ డినామినేటర్ మళ్ళీ కట్ అయిపోతాయి, రెసిప్రోకల్ అయ్యి ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మధ్య ఇది కట్ అయిపోతాయి, దీని వాల్యూ ఉండదు, యాజ్ ఇట్ ఈస్ ఇదే వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఈ లిమిట్ అనేదాన్ని దీనికి కూడా నేను అప్లై చేస్తా. లిమిట్ x tends to 1 x to the power of m minus 1 by x minus 1 is divided by limit x tends to 1 x to the power of n minus 1 by x minus 1. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే పైది కానీ కిందది కానీ ఈ రెండు ఈ ఫార్మాట్లోకి వచ్చినాయి. ఎలాగా? లిమిట్ x tends to a x to the power of n minus a to the power of n divided by x minus a, that is equals to n into a to the power of n minus 1. ఈ ఫార్మాట్లోకి వచ్చిన రెండు, ఇది కూడా. దీన్ని సింపుల్గా నేను ఇప్పుడు ఇక్కడ n అనేది ఇక్కడ m గుర్తించుకున్నాను. ఇక్కడ n ఉంది కదా, ఇక్కడ m ఉంది, కానీ ఇక్కడ m కనపడతలేదు. దీని పవరు m పెట్టుకున్నా కానీ దాని వాల్యూ 1 to the power of m అన్నా 1. ఇక్కడ n పెట్టుకున్నా కానీ 1 to the power of n అన్నా 1. సో ఇలా రాయడం వల్ల మనకి ఈ ఫార్మాట్లోకి వస్తుంది. ఈజీగా దీన్ని m ఇంటూ 1 to the power of m minus 1 కింద రాయొచ్చు. కింద దాన్ని n ఇంటూ 1 to the power of n minus 1 కింద రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు m by n. ఎందుకంటే 1కి ఎంత పవర్ ఇచ్చినా 1కి ఎంత పవర్ ఇచ్చినా దాని వాల్యూ 1. సో 1 ఇంటూ m 1 ఇంటూ n. ఇది లాస్ట్ ఆన్సర్.